ఇది మామిడి మొక్క అండి, అంటు మామిడి మొక్క. ఈ మామిడి మొక్కను మేము ఈ మడిలో నాటాం. ఈ మడి పొడవు వెడల్పు 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 8 అంగుళాల లోతు మాత్రమే ఈ మడి. దాదాపు ఇంట్లో పండ్ల మొక్కలన్నీ కూడా అదే మడుల్లో నాటాము. ఇది కూడా అలాగే నాటాం. అయితే నిజానికి ఇదంతా ఏమిటి అంటే ఈ చెత్త, ఈ తోటలో వెళ్ళినటువంటి పండుటాకులు, రాలిన ఆకులు, అవి ఇట్లా చుట్టూ కొయ్యలు పాతి, అంటే ఈ వేసిన చెత్త ఇటు రాకుండా కాస్త పద్ధతిగా ఉండడానికి 4 వైపులా ఇలాంటి కొయ్యలు పాతాలి. ఇలాంటి కొయ్యలు పాతి తోటలో వెళ్ళిన రాలిన పండుటాకులు అన్నీ కూడా దీనిలో మనం ఒక్కొక్క వరుసలుగా వేస్తూ, ఆ వరుస మీద కాస్త ఓ దోసెడు 2 దోసెల మట్టి వేస్తూ, మళ్ళీ ఒక 1/2 ఫీటు ఆకులు ఇలా వేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఈ పైన కూడా మళ్ళీ కొంచెం మట్టి వేసాం. మనం ఈ నీళ్లు పెట్టేటప్పుడు కూడా కాస్త కొంచెం స్ప్రే చేస్తే చాలు దీని మీద. ఈ చుట్టూ నీళ్లు పెడతాం. ఇదంతా చుట్టూ నీళ్లు తిరిగే కాలువలాగా ఉంటుంది ఇదంతా. ఈ భాగము కొన్నాళ్ళకి, ఒక 3-4 నెలలకి, 5-6 నెలలకి ఇదంతా కూడా ఈ ఆకులు అలములన్నీ కూడా ఎరువై ఒక దిబ్బలాగా అవుతాయి. ఈ దిబ్బలాగా అయింది చాలా సారవంతమైన మట్టి లేదా ఎరువు కలిపి ఇది తయారవుతుంది. ఈ చెట్టుకు మొదలుకు సపోర్ట్ ఉంటుంది. ఇది పెద్ద పెరిగిన తర్వాత దీనికి సపోర్ట్ కూడా కావాలి. దానికి 8 అంగుళాల లోతే ఉంది కనుక ఇంత పెద్ద చెట్టుకు ఇది కొంచెం సరిపోదు, నిజానికి అంత పెద్ద పెరగడానికి సరిపోదు. సో కనుక ఈ చెట్టు మొదలుకు సపోర్ట్ ఉంటుంది. ఈ చెట్టు మొదలుకు సపోర్టే కాకుండా ఈ సారవంతమైన మట్టిలోకి ఈ మామిడి వేళ్ళు కూడా దీనిలోకి విస్తరించి చెట్టు ఇంకింత పెరగడానికి, ఇంకొంచెం బాగా కాయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వేసింది కొన్ని నెలలకు దీనంతటా ఇదే ఎరువు అయ్యి ఏ విధంగా అయింది అంటే, ఇక మీరు మళ్ళీ అటువైపు చూడాల్సి వస్తుంది. ఆ బొప్పాయి చుట్టూ ఏ విధంగానైతే ఇప్పుడు దిబ్బ ఏర్పడి గట్టిపడిపోయి ఉందో, కొన్ని నెలలకి ఇదంతా కూడా అట్లా అవుతుంది. మీరు అటువైపు చూస్తే మీకు అది తెలుస్తుందండి.